వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాశ్మీర్ కి చెందిన స్థానిక పాత్రికేయుడు శ్రీరాజ్ జమాన్ షేర్ చేసిన వీడియో నేను ఒకటి చూపిస్తాను. అతని మాటల్లోనే ఏమన్నారు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. ముందుగా ఆ వీడియోని చూసేయండి. కాశ్మీర్లో ఇంకా ప్రతిధ్వనిస్తున్న ఒకనాటి వేదనకు గుండెల్ని పిండేసే జ్ఞాపకమిది. 36 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఒక వృద్ధ కాశ్మీర్ పండిత మహిళ కుల్గాంలోని దానేవ్ జోగున్లో ఉన్న తన పూర్వీకుల ఇంటికి తిరిగి వచ్చారు. తాను వదిలి వెళ్లాల్సి వచ్చిన ఆ మాతృభూమిని ఆమె తాకారు. తన ఇంటి ప్రాంగణంలో నిశ్శబ్దంగా నిలబడి ఉన్న పాత వాల్నట్ చెట్టును ముద్దాడారు. దాని ముందు మోకరిల్లి ప్రార్థిస్తూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఆ క్షణంలో కాలం స్తంభించిపోయినట్లు అనిపించింది. ఆ చెట్టు ఆమె కోసమే ఎదురు చూసింది. ఆ ఇల్లు ఆమెను గుర్తుపెట్టుకుంది. కొన్ని గాయాలు ఎప్పటికీ మానవు, కొన్ని ఎడబాట్లు ఎప్పటికీ ముగియవు. ఇలాంటి అమాయక ప్రజలను తమ సొంత గడ్డపైనే శరణార్థులుగా మార్చి వారి ఇండ్లను, జ్ఞాపకాలను, వారి మూలాలను దూరం చేసిన వారికి అసలు ప్రశాంతత ఎలా లభిస్తుంది అనే ప్రశ్న కలగాక మానదు. కాశ్మీర్ పండిట్లు తమంతట తామే వెళ్లిపోయారని, వారిని ఎవరూ వెళ్లగొట్టలేదని ఇప్పటికీ వాదించే వారి కోసం కూడా ఈ వీడియో ఒక సమాధానం. బహుశా నేను ఈ వీడియోను పంచుకోవడానికి కారణం వారు ఇప్పటికీ తమ గుండెల్లో మోస్తున్న ఆ వేదన యొక్క తీవ్రతను చూపించడానికే. 36 సంవత్సరాల తర్వాత ఒక వృద్ధ మహిళ తన ఇంటికి తిరిగి రావడం, అక్కడి మట్టిని తాకడం, తాను చిన్నప్పటి నుంచి పెరిగిన చెట్టును హత్తుకొని కన్నీరు మున్నీరుగా విలపించడం చూసిన ఎవరైనా ఆ దేశ బహిష్కరణ లేదా పలాయనం అనేది వారి సొంత నిర్ణయం అని ఖచ్చితంగా నమ్మలేరు. కోల్పోయిన ఇల్లు అంటే కేవలం వెనుక వదిలిపెట్టిన కట్టడం మాత్రమే కాదు, అది దూరం చేయబడిన జీవితకాల జ్ఞాపకాలు, అనుబంధం మరియు గుర్తింపు. దేశ భ్రష్టత కలిగించే బాధాకాలంతో పాటు అంతమైపోదు. అది ప్రతి తిరుగు ప్రయాణంలో, ప్రతి కన్నీటి చుక్కలోనూ, ఒకప్పుడు తమది అనుకున్న ప్రాంతం కోసం పడే ఆరాటంలోనూ నిరంతరం జీవిస్తూనే ఉంటుంది. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి జరుగుతున్న మత ఘర్షణలు వంటివే 2002లో గుజరాత్ గొడవలు. దానివల్ల తమ ఆస్తులన్నీ వదులుకొని కట్టుబట్టలతో ఎన్ని ముస్లిం కుటుంబాలు గుజరాత్ నుండి శాశ్వతంగా వలసపోయాయి? మరి కాశ్మీర్లో ఎన్ని వేల కుటుంబాలు వలసపోయాయి? 2002లో జరిగిన అంతర్జాతీయ స్థాయి ప్రచారంలో కనీసం 10% ప్రచారమైన శాశ్వతంగా అన్యాయమైపోయిన కాశ్మీర్ హిందువుల విషయంలో జరిగిందా? దీనికి కారణం 100 కోట్ల మంది హిందువుల మంద. మన స్పందనేది? మనకెందుకులే, మన దగ్గర కాదు కదా, మన వాళ్ళు లేరు కదా. అంతా ప్రాపగాండా, అంతా రాజకీయాలు. ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారు? మనకు మనమే మోసం చేసుకుంటున్నాం. నాడు కాశ్మీర్లో జరిగింది కొత్త కాదు. దేశ విభజన సమయంలో 1971 బంగ్లాదేశ్ గొడవలప్పుడు కూడా చూశాం. సమస్య వస్తే మనం ఒక్కటే పరిష్కారం అలవాటు చేసుకున్నాం. అదే అన్ని వదులుకొని శత్రువులకు తమ సమస్త ఆస్తులు అప్పజెప్పేసి కట్టుబట్టలతో పారిపోయి కొత్త ప్రదేశంలో కొత్త జీవితం మొదలుపెట్టడం. అది లాహోర్ నుంచి రావల్పిండి కావచ్చు, ఢాకా మరియు చిట్టాగాంగ్ కావచ్చు, శ్రీనగర్ నుంచి సందేశ్కలి కావచ్చు. తరిమేస్తే పారిపోవడమే అలవాటు చేసుకున్నాం. మిగతా రాష్ట్రాలలో, దేశాలలో హిందువులకు ఏమవుతుందో సంబంధం లేదు. పోనీ పై దేశాలలో ఉన్నవారు కలిసికట్టుగా ఉండి స్పందిస్తున్నారా అంటే అదీ లేదు. ఒక జ్యూస్ని చూడండి, క్రిస్టియన్స్ని చూడండి, ముస్లింలను చూడండి, వాళ్ళు ఎక్కడ ఉన్నా తమ మత ఐడెంటిటీతో గుర్తింపు పొందాలి అని అనుకుంటారు. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ వారికి ప్రమాదం జరిగినా తమలో ఉన్న ఇతర భేదాలు పక్కన పెట్టి ముకుడుమంగడిగా స్పందిస్తారు. మరి మనము మన దేశంలోనే మనకు కట్టుబాటు లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా నోరున్న వాడిదే మాట చెల్లుబాటు అవుతుంది. అమ్మ కూడా ఏడ్చే పిల్లవాడికే ముందు ముద్ద పెడుతుంది. అది గుర్తించినంత కాలం హిందువుల మంద ఎంత ఉన్నా కూడా దండగే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.